అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి గుదిబండగా మారింది సిబిల్ స్కోర్. ఆ సిబిల్ స్కోరు ఉంటేనే రాజీవ్ యువ వికాసానికి అర్హులు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన నేపథ్యంలో కూడా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం గందరగోళ పరిస్థితిలో పడిన పరిస్థితి ఉంది. యువజన సంక్షేమ సంఘం బీసీ నాయకులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ను ప్రవేశపెట్టిందో దాన్ని వెంటనే విరమించుకోవాలని కూడా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి కూడా వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతోటి బీసీ సంక్షేమ సంఘం, యువజన సంక్షేమ సంఘం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా చెప్పండి, కలెక్టర్కి వినతి పత్రం కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్న వాళ్ళకి సిబిల్ స్కోర్ కూడా అడ్డంకిగా మారింది. ఏంటి దీని ఉద్దేశమే? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ దానికి రోజుకో కొర్రీలు ముడిపెడతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది సరైనది కాదు. దాన్ని వెంటనే విరమించుకొని ఎత్తివేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది కరోనా కష్టకాలంలో ఎంతోమంది వ్యక్తిగత రుణాలు కానీ గృహోపకరణాలు కానీ ఇవి తీసుకొని ఆ కరోనా సమయంలో ఎటువంటి ఉపాధి లేక వాయిదాలు చెల్లించలేక సిబిల్ స్కోర్ అనేది చాలామందికి దాదాపుగా దరఖాస్తుదారులలో 70% పైగా సిబిల్ స్కోర్ ఉండదు, వాళ్ళకు తగ్గిపోయింది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే వ్యక్తిగత రుణాలతోటి ప్రభుత్వ పథకాలను పోల్చడం సరికాదు. ప్రభుత్వ పథకాలకు ఈ సిబిల్ స్కోర్ అని ఈ ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఆపాదిస్తాయో వాటిని ఆపాదించడం సరికాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే మీరు యువకుల్లో కానీ ఏదైతే ఒక ఉద్యోగాలు లేక ఇది స్వయం ఉపాధితో బతుకుతున్నారో వాళ్ళ కోసం అనేది ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అది మంచి ఆలోచనతో మీరు ప్రవేశపెట్టిన పథకం. దాన్ని రోజుకో కొర్రి 2 వాయిదాల్లో చెల్లిస్తామని ఒకసారి సిబిల్ స్కోర్ ఉంటేనే ఆ పథకాన్ని అర్హులని మన 3 రోజుల క్రితం మాట్లాడినారు. ఇది తప్పు. మీరు ఎందుకంటే ఇది సరైనది కాదని చెప్పేసి బీసీ యువజన సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పటికైనా మీరు మరోమారు ఆలోచించుకొని దీన్ని విరమించుకోవాలని చెప్పేసి బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తం కూడా అప్లై చేసుకున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం కూడా మీ డిమాండ్ ఏంటి, మొత్తం కూడా ప్రభుత్వానికి ఏమి అప్పీల్ చేయబోతున్నారు సంక్షేమ సంఘం ద్వారా? గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక అందరు నిరుద్యోగులుగా మారి ఎటువంటి ఉపాధి లేక అందరు రోడ్న పడ్డ పరిస్థితి మనం గతంలో చూసినాం. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మారినాక ఏదైతే ఉద్యోగాలు రాని వారందరికీ ఒక ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం అనేది అందరికీ అందే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎటువంటి దళారీలు, మధ్యవర్తులు, ఎటువంటి నాయకుల అండదండలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా మీ ముందుకు ఈ పథకాన్ని అర్హులను ఎంపిక చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ యువజన సంక్షేమ సంఘం తరఫున ఒకటి చెప్పండి. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మొత్తం కూడా ఖజానా ఖాళీ అయింది, పైసలు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కూడా దీన్ని కూడా పైసలతో కూడుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీటన్నింటిని కూడా వెనకంజ వేయాలన్న కారణంలో కూడా ఈ సిబిల్ స్కోర్ అనే వాదాన్ని కూడా తెరమైకి తీసుకొచ్చారని ఉండొచ్చా? ఇప్పటికే ఈ పథకాన్ని 4 లెవెల్లో దీన్ని విభజించడం జరిగింది. L1, L2, L3, L4, 50,000 ఒకసారి, ₹1,00,000 ఒకసారి, 2 లక్షలు, 4 లక్షలు విడతల వారీగా అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దీనికి సిబిల్ స్కోర్ అనేది ఆపాదించడం వల్ల 70% మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నది. కేవలం 30% మంది మాత్రమే ఆ సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సిబిల్ స్కోర్ అనేది ఒకటి ఉంటుందనే తెలియని వ్యక్తులు కూడా అసలు ఇప్పటికి ఉన్నారంటే అది ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకొని ఈ పథకాన్ని ముందుకు సాగించి అర్హులైన ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి పథకాన్ని అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కూడా గ్రామాలలో కూడా యువత కానీ అదేవిధంగా చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సిబిల్ స్కోర్ తోడు కూడా పని ఉంటుందా? ఆ సిబిల్ స్కోరు ఏ విధంగా పడిపోతుంది? అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి?
వ్యక్తిగత రుణాలు కానీ ఇతర రుణాలు కానీ తీసుకొని వాయిదాలు చెల్లించకపోతే దాన్ని సిబిల్ స్కోర్ అనేది ఒక ఇంపాక్ట్ అయ్యి అది సిబిల్ స్కోర్ అనేది పడిపోతున్నది. అటువంటి గ్రామాల్లో ఉన్న కూలీనాలను కూడా ఈరోజు కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ల ద్వారా ఇళ్లలో టీవీలని సెల్ ఫోన్లని కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళకు దీని మీద అవగాహన లేక ఆ సిబిల్ స్కోర్ వాళ్ళు ఆ కరోనా సమయంలో వాయిదాలు చెల్లించలేక సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోయింది. ఇప్పటికి కూడా వారికి తెలియకపోవచ్చు వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంది లేనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రవేశపెట్టిన పథకం ఇది. ఎందుకంటే ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ముందుకు సాగిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పినారు. కాబట్టి ఈ పథకానికి ఎటువంటి కొర్రీలు పెట్టకుండా ఎలాంటి ఇది లేకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి మరి ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? మీరు అనుకున్న డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఏమి అప్పీల్ చేయబోతున్నారు? కార్యాచరణ ఎలా ఉండబోతుంది నిరుద్యోగుల తరఫున? గతంలో లాగా కాకుండా ముఖ్యమంత్రి గారు కొన్ని మానవతా దృక్పథంలో ఆలోచిస్తున్నారని చెప్పేసి కొంచెం సానుకూల ఇది ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద మరొక మారు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ సిబిల్ స్కోర్ అనేది ఎత్తివేస్తారని చెప్పేసి మేమైతే ఆశావాద దృక్పథంతో ఉన్నాం. ముఖ్యంగా కూడా చివరిగా మొత్తం కూడా పాక్ ఇటు ఇండియాకి సంబంధించి కూడా వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ మొత్తం ఈ యుద్ధ వాతావరణాన్ని కనిపిస్తుంది? ముందుగా భారత ఆర్మీ సైన్యానికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది భారత సైన్యం. శత్రు దేశాలు ఏ విధంగా కూడా ఎదురు దాడి చేసినా కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పుకొట్టే శక్తి సామర్థ్యాలు మన భారత ఆర్మీకి ఉన్నాయి. అటువంటి సందర్భంలో దాయాది దేశం మనల్ని ఏం చేయలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రైట్. ముఖ్యంగా కూడా చెప్తున్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోరు అడ్డంకిగా మారింది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఆ సిబిల్ స్కోర్ను కూడా వెనక్కి తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.